గణేశాయ నమః. నమస్కారం అండి. చాలామంది ధనయోగాలంటే ఏమిటి గురుగారు, మాకు ఒకసారి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. అయితే ధనయోగం అని అంటే ఏమిటి అంటే, ధనయోగం అన్నప్పుడు చాలామంది పుడతారండి. కొన్ని గడియలు ఉంటాయి, కొంచెం టైం ఉంటుంది. వాళ్ళకు పుట్టే నక్షత్రాలు, పుట్టే తిథులు ప్రకారం కొంతమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు పుడతారు. అయితే పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో మహాధనయోగాలు అని ఉంటాయి. మహాధనయోగాలు, ధనయోగం అనేది ఉంటాయి. ఎలా ఉంటుంది, ఏ స్థానాలల్లో మనకు ఆ గ్రహాలు ఉన్నప్పుడు మనకు ఆ యోగాలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్తానండి, వినండి. మీ జాతక చక్రాలు ఉంటే ఒకసారి దగ్గర పెట్టుకొని చూడండి. ధనయోగం కార్యక్రమానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈ ధనయోగం అనేది చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా గురుగారు అండి మాకు ఫలితం లేదు గురుగారు, మేమేం చేయాలి గురుగారు, మాకు కలిసి వస్తుందా రాదా చెప్పండి గురుగారు అని వాళ్ళు చాలామంది వ్యాపారాలు ఇది అది ఎన్నో చేస్తారు, కానీ వాళ్ళకి కలిసి రాదండి. గుర్తుంచుకోండి, మీ జాతక చక్రంలో గ్రహాలు పుణ్య స్థానాలల్లా, లక్ష్మి స్థానాలల్లా, మంచి మంచి స్థానాలలో ఉన్నప్పుడే మీకు ధనయోగం ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్లో ఉంటారు. మీకు తొందరగా డబ్బు, మీరు తక్కువ కష్టపడ్డా కూడా ఎక్కువ డబ్బు వస్తుంది. దానివల్ల మీరు ఇల్లు తీసుకోవడం, వాహనం తీసుకోవడం, కారు తీసుకోవడం, బంగ్లా తీసుకోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి. మరి అలా లేనప్పుడు ఏంటి అంటే మీరు ఎంతో కష్టపడతారు. చాలా తెలివి మీ దగ్గర, ఎంత తెలివి ఉందంటే ఒక సీఎంకు ఉన్నంత తెలివి మీ దగ్గర ఉండొచ్చు, కానీ మీ తెలివి అనేది మీ పొట్ట గడవడానికి కూడా మీకు పనికిరాదు. పొట్ట గడవడానికి కూడా మీరు తిప్పలబడవలసి వస్తుంది. మీ దగ్గర చదువు ఉంది, తెలివి ఉంది, విపరీతమైన తెలివి ఉంది, ఒక మంచి హోదా ఉన్న ఎవరికైనా మీరు చెప్పేంత కెపాసిటీ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, చూడంగానే అర్థం చేసుకునే కెపాసిటీ అన్నీ ఉంటాయి. కానీ మీ దగ్గర ధనం రాదండి. మీరు ఏ బిజినెస్ చేద్దామన్నా, ఏది చేద్దామన్నా కూడా మీకు ధనం అనేది రాదు. ఎందుకంటే ధనయోగమే లేదు, మీ జాతక చక్రం లేదు. ఒకటి చూసుకొని మీరు ఏదైనా చేయదలుచుకునే వాళ్ళు చేయండి. అయితే ఇప్పుడు మనకు కొన్ని స్థానాలు ఉంటాయండి. లక్ష్మీ స్థానాలు అంటే 1వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానం, త్రికోణ స్థానాలు అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధనయోగం కావాలి అనుకునే వాళ్ళు, ధనయోగం గురించి చెప్పాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేది కరెక్ట్గా వినండి. లగ్నం అంటే 1వ స్థానం, 2వ స్థానం, 5వ స్థానం, దాని తర్వాత 10వ స్థానం, 11వ స్థానం అండి. ఈ 4 స్థానాలల్లా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. 1వ స్థానం, 2వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, 10వ స్థానం. అయితే ఇలా మీ జాతక చక్రంలో ఈ స్థానాలల్లా గ్రహాలు, మళ్ళీ ఒకసారి వినండి, మీకు ఈ స్థానంలో ఉన్న గ్రహాలు చాలా వరకు ఎక్కడెక్కడ ఉంటే మీకు మంచిదో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వినండి. అయితే 100% ధనయోగం కావాలి అనుకునే వాళ్ళు, ధనయోగం గురించి చెప్పాలనుకునే వాళ్ళు లగ్న స్థానం మొదలుపెట్టి, లగ్న స్థానం ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలండి. లగ్నం అనేది పక్కన పెట్టి దాని తర్వాత మనం ధనస్థానం అంటే 2వ స్థానం, 2వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 5వ స్థానంలో ఉన్నా, 5వ స్థానంలో ఉన్నా, లేదా 2వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి మీకు 9వ స్థానంలో ఉన్నా, లేదా 2వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి మీకు 11వ స్థానం లాభస్థానంలో ఉన్నా, మీరు మంచి ధనయోగాలు మీకు ఉన్నాయని తెలుసుకోవాలి. మీరు ఎటువంటి ఏమైనా చేస్తే లాభాలు అనేటివి మీకు వస్తాయి. ఓకేనా అండి. మళ్ళా 11వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 2వ స్థానంలో ఉన్నా, లేదా 11వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 5వ స్థానంలో ఉన్నా, 11వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 9వ స్థానంలో ఉన్నా, మీకు అట్లా కూడా ధనయోగం ఉందని మీరు నమ్మాలి. మీకు ధనయోగం ఉందని తెలుసుకొని మీరు ఏదైనా చేస్తే మీకు ధనం అనేది, లాభస్థానంలో ఉన్న గ్రహం ఇలా ఉండడం వల్ల మీకు ధనం అనేది మీకు కలిసి వస్తుందండి. ఓకేనా అండి. మళ్ళీ ఇంకొకటి, మీకు 9వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 5వ స్థానంలో ఉన్న, 5వ స్థానంలో ఉన్న గ్రహం 9వ స్థానంలో ఉన్న మీకు కలిసి వస్తుంది. 9వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి మీకు 2వ స్థానంలో ఉన్న, 2వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి 9వ స్థానంలో ఉన్న మీకు ధనం అనేది కలిసి వస్తుందండి. మళ్ళీ ఇంకొకటి, మనకు ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, లగ్నంలో ఉన్న గ్రహం 2వ స్థానంలో ఉన్న మంచిదేనండి. 2వ స్థానంలో ఉన్న గ్రహం ఇలా ఉండాలి అంటే ధనస్థానం అంటే 2వ స్థానం వస్తుందండి. ఈ 2వ స్థానంలో గ్రహాలు ఇలా ఉండాలి. లేదా మనకు 11వ స్థానంలో ఉన్న గ్రహం మనకు లగ్నంలో ఉన్నా కూడా పర్వాలేదండి.
ఇలా. లేదా 11వ స్థానంలో ఉన్న గ్రహం వచ్చి మనకు 4వ స్థానంలో ఉన్నా కూడా భూములు లేదా తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మనకు ఆస్తులు రావడము, భూమి మీద పెట్టే డబ్బు మనకు అనుకూలంగా రావడం, రియల్ ఎస్టేట్ చేయడము, ఇలా కొన్ని జరుగుతాయండి. లేదా ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలి అనుకునే వాళ్ళు 7వ స్థానంలో బుధుడు ఉన్నా, గురువు ఉన్నా, శుక్రుడు ఉన్నా వీళ్ళు పార్ట్నర్షిప్ చేయడం వల్ల వీళ్ళకి కొన్ని కలిసి వస్తాయండి. మీరు వ్యాపారం చేసే వాళ్ళు మీరు చాలా వరకు మంచి మంచి జ్యోతిష్యం దగ్గర పోయి చూపించుకోండి. వ్యాపార యోగాలు, ధన యోగాలు ఇలా ఉంటే మీరు వ్యాపారం చేయండి. మీరు పట్టుకున్నది బంగారం అవుతుంది. లేదనుకోండి మేము 10 లక్షలు పెట్టామండి, ₹1,00,00,000 పెట్టామండి, మేము వ్యాపారం చేసామండి, మాకు వ్యాపారం కలిసి వస్తలేదండి అనుకుంటే మాత్రం వాళ్ళకి కలిసి రాదు. వాళ్ళు లాస్ అవుతా అంటారు. వాళ్ళు మోసపోయే వ్యాపారాలలో పెట్టి ఆశలు పెరిగి వాళ్ళు లాస్ అవుతారు. దాని తర్వాత ఆఖరికి వాళ్ళకు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు నేను కొన్ని ధనయోగాల గురించి చెప్పాను కదండి. ఇప్పుడు నేను మామూలుగా చెప్పాను. అవి మీరు మీ జాతక చక్రం ఉంటే దగ్గర పెట్టుకొని చూసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు అలా గ్రహాలు ఉండంగానే కలిసి వస్తుందని అనుకోకండి. ఆ గ్రహాల దశలు నడుస్తూ ఉండాలి. ఆ గ్రహాలకు సంబంధించిన దశలు మీకు నడుస్తున్నప్పుడు మీరు వ్యాపారం చేయండి. 100% రిజల్టే రిజల్ట్. ఎందుకంటే అలా ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీరు ఎక్కడ ఏ సందులో పెట్టినా, ఏ షాపింగ్ మాల్లో పెట్టినా, చిన్న చిన్న ఏడ పెట్టినా కూడా ఐ డోంట్ కేర్, మీకు అక్కడ పబ్లిక్ వస్తూ ఉంటారు. అక్కడ ధనం అనేది రోజు రోజు మీకు పెరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం లోపల మీరు కోటీశ్వరులు అవుతారు. అయిందా అండి? ఆ దశలు వచ్చినప్పుడు మీకు మంచి కలిసి వస్తుంది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి.